కొలిపాక లక్ష్మయ్య ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 8,50,000 లోన్ తీసుకున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు లేదా అనారోగ్య సమస్యతో చనిపోతే లోన్ మాఫీ అవుతుందని చెప్పారని కొలిపాక లక్ష్మయ్య భార్య సుజాత చెప్తోంది. అయితే ఇటీవల కొలిపాక లక్ష్మయ్య గుండెపోటుతో చనిపోవడంతో బ్యాంకు అధికారులను సంప్రదించి డెత్ సర్టిఫికేట్ తో పాటు అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చామంటోంది. అయితే ఆరోగ్య బీమా వర్తించదని, సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయింది. తమ లోన్ మాఫీ చేయాలని బ్యాంకు ముందు ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సిరీస్ నగర్ ఈ జనగామ పట్టణంలో ఈ రోజు ఫైనాన్స్ వేధింపులు ఆగడాన్ని భరించలేకైతే మహిళ తన కొడుకుతో ఆత్మహత్య చేసుకోవాలని పెట్రోల్ తో ఒక బ్యాంక్ ముందు తను ఆత్మహత్య చేసుకుంటానని ప్రయత్నించడం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి మహిళను పోలీస్ స్టేషన్ తరలించారు. ముఖ్యంగా తన భర్త పేరు మీద మేము లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్ తీసుకున్న సమయంలోనే ఆ లోన్ కి ఇన్సూరెన్స్ కూడా చేశారు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించిన వేళలో రేపు మృతి చెందితే ఆ లోన్ ఎలాంటి ఇన్స్టాల్మెంట్లు కట్టన అవసరం లేదని చెప్పారు. మా భర్త గుండె జబ్బుతో చనిపోయిన విషయం కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను బ్యాంక్ అధికారులకు ఇచ్చినప్పటికీ వారు మా పైన వేధింపులకు గురి చేస్తున్నారు. మీ భర్త గుండె జబ్బుతో చనిపోలేదు, మీరు తప్పకుండా మీరు లోన్ అమౌంట్ కట్టాలని చెప్పేసి వారు అనేక మార్లు మమ్మల్ని హింసకు గురి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఇటు ఒక పక్క మీ భర్తను కోల్తూ ఇబ్బందులు ఉన్న మాకు ఇటు బ్యాంక్ అధికారులు వేధింపులకు గురి చేయడంతో మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ ఒక మహిళ తన కొడుకుతో సహా వచ్చి ఉదయం పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్య చేయడం జరిగింది. దీంతో జనగామ పోలీసులు వెంటనే మహిళ కొంత మాట్లాడి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ అయితే తరలించి ప్రస్తుతం ఆ సంఘటన పైన విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పంటను కాపాడుకోవడానికి యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. గంటల తరబడి యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి మహిళా రైతు స్పృహ కోల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది. దుబ్బాక పట్టణానికి యూరియా వస్తుందని తెలియడంతో గత రాత్రి నుండే రైతులు భారీగా దుకాణం వద్దకు తరలివచ్చారు. రాత్రి నుండి క్యూ లైన్లలోనే అన్నదాతలు యూరియా కోసం పడిగాపులు కాశారు. క్యూ లైన్లో నిల్చున్న ఓ మహిళా రైతు ఉదయం స్పృహ కోల్పోవడంతో వెంటనే స్థానిక రైతులు 108 కు సమాచారం అందించారు. మహిళా రైతును స్థానికులతో పాటు పోలీసులు దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. యూరియా కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని అన్నదాతలు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పొద్దున 3 గంటలకు వచ్చినాము. 3 గంటలకు వచ్చేసరికి లైన్ ఆడదారు. రోజు మొన్న వచ్చినాము, మరి నేను రాలేవు. ఈ రోజు వస్తాయంటే ఈ రోజు 2 లారీలు వస్తున్నాయి అంటే వచ్చినాము. దీనికి 400 అయిపోయినాయి అంటే మాకు కూడా అసలు కష్టమే అయిపోయింది. ఇట్లా రైతులు రోజు లైన్లకు వచ్చి నిలబడకు ఏమి ఇబ్బంది. ఇదంతా పొలాలు ఎటున్నాయి, అసలు మందులు చల్లాక వరలు కూడా సరిగా లేవు. ఈసారి ఇట్లే జరిగితే రైతులు అనేది రాను వ్యవసాయం చేయడం పని చేసుకోవాలి. ఇది చాలా కష్టమైన పరిస్థితి. రైతుకి ఇటువంటి కోసి వచ్చిందంటే ఈ ప్రభుత్వాలు కూడా వేస్తే ఇప్పటి నుంచి ఓటేసులు కూడా గిట్టే ఉండాలి. ఓటేసినప్పుడు కూడా గిట్టే ఉండాలి. అందరికి అక్షరాస్యత జర జాగ్రత్తగా మాకు జర రైతులకు సహాయం చేసి ఉయ్య సంచులు వచ్చే విధంగా చూడాలి.
సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ సక్సెస్ అయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అనంతపురం నగరంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభ దిగ్విజయంగా సాగిందని, 2 లక్షల మంది వస్తారనుకుంటే దాదాపు 3 లక్షల మంది తరలి వచ్చారని పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పల్లా శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. విజయోత్సవ సభ సక్సెస్ కావడం జీర్ణించుకోలేని వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు రావని బెదిరించి సభకు తీసుకొచ్చారని, వైసీపీ విష ప్రచారం చేస్తున్నారని, బెదిరించి 100 మందిని తీసుకువచ్చారని, కానీ లక్షల మంది ఎలా వస్తారని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉండగా ఒక్కసారి కూడా జనంలోకి రాలేదన్నారని చెప్పారు. విజయ సభ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఫేక్ ప్రచారం చేస్తూ చాలా మందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే మబ్బు పెట్టి 10 మందినో 20 మందినో తేగలరు, కానీ లక్షల మందిని మాత్రం తేలేరు. మేము ఈ సభకి 2 లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం, కానీ వాస్తవానికి సుమారు 3 లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ బస్సు నిండిన తర్వాత బస్సు ఎక్కువ కూడా వచ్చారు. అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మా యువ నాయకులు లోకేష్ బాబు మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, బీజేపీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలపై సవతి ప్రేమ చూపిస్తూ ప్రైవేటు వ్యవస్థలపై మోజు పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని వైసీపీ శ్రేణులతో కలిసి సందర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులను మోసం చేస్తోందని చెప్పారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై నీలి నీడలు కమ్ముతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి పేరొస్తుందని 17 మెడికల్ కాలేజీలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని చెప్పారు. వైసీపీ హయాంలో 17 ప్రభుత్వ కాలేజీలు అనుమతులు తెచ్చి నిర్మాణం, నిధులు చేసి యువతకు అందించాలని చూశారని చెప్పారు. ఇప్పుడు వాటిని పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన, ఎంత అరాచకం, పేదవాడికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అనేటువంటి విధంగా వీరు చేస్తున్నటువంటి పరిపాలన. చెప్పండి, ఇచ్చినటువంటి ఆ 2-3 స్కీమ్స్ లో కూడా ఏదన్నా ఆయన సొంతం ఉందా? మళ్ళీ రేపు దసరాకు ఆటో వాళ్ళకి ఇస్తానంటున్నాడు. అది ఎవరి స్కీమ్? అది వాహనమిత్ర. ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వందనం అని పేరు పెట్టాడు. అమ్మఒడి ఎవరి స్కీమ్ అది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, లేదా మన రైతులకి 7,000 ఇచ్చానంటున్నాడు, 5,000 ఈయన ఇచ్చింది, 20,000 హామీ గత సంవత్సరం లేదు, 2024 25 రూపాయలు ఇవ్వాల, 2025కి 26కి అదొక 20,000 బాకీ, ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో 15,000 బాకీ, ఇంకా 35,000 బాకీ ఉన్నాడు రైతులకి యూరియా దొరకదు. దానికి సమాధానం చెప్పడు. నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం, ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. సో ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా, కేటగారికల్గా, చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ 2.5-3 సంవత్సరాల్లో వచ్చేటువంటి మా ప్రభుత్వం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ ప్రైవేట్ వాడు తీసుకున్నా అది క్యాన్సిల్ చేస్తాం, రద్దు చేస్తాం. ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే, పేదవాడికి అందుబాటులోనే, పేద కుటుంబాలకు అందుబాటులోనే ఈ కాలేజీలు నడిపించేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఒక్క కాలేజ్ మాత్రమే కాదు, 500 కోట్ల రూపాయల్లో మేజర్ షేర్ మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందనంటే దాన్ని అడుకోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు? మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మెట్లగూడెం ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకులు లేక విద్యార్థులే పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఎంఈఓ, డిఈఓలను కలిసి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. టీచర్లు లేకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు పంపించి చదివించే స్తోమత తమకు లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతున్నారు. మీ
శిలా భవిష్యత్తు బాగుపడటం కోసం ఒక టీచర్ ని నియమించి తక్షణమే పంపించాల్సిందిగా కలెక్టర్ గారికి మేము మనం చేస్తుంటాం సార్. వెంటనే వంట మనిషిని కూడా వెంటనే కేటాయించారు సార్. ఇప్పుడు సొంత బిజినెస్ తో ఆమె ఇంత ఖర్చుతో వండి పెడుతుంది సార్. మొత్తం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ రోజు వరకు ఆడుతున్నారు సార్. దీని గురించి మీరు కూడా ఆలోచించాలి సార్ కలెక్టర్ సార్. దయచేసి ఈ పిల్లలకి పెద్దలకి సాయం చేయండి సార్. రోజు వస్తే ఒక రోజు రావటం లేదు, పడిపోతాం సార్. ఈ వస్తే మాకేం నడవదు సార్, అది రావటం లేదు సార్. కలెక్టర్ గారికి వినియోగించుకుంటుంది. దయచేసి కలెక్టర్ గారికి సాయం చేయాలి. అటవీ సంరక్షణలో ఫారెస్ట్ సిబ్బందిదే కీలక పాత్ర అని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అటవీ శాఖ ఉద్యోగులు సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అటవీ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది. దీంతో మెదక్ పట్టణంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. అటు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ ని తొలగిస్తున్నారు అధికారులు. ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి రాజ్ న్యూస్.